నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలను ఏమి మాట్లాడవలను దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. నేను ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన కూడికంతట్లో నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు మాట. క్రీస్తు చెప్పే మాట ఎవరి మాటో తెలుసా? అదే క్రీస్తు చెప్పిన మాటలు ఎవరు చెప్పమంటే చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాటలు ఎవరు చెప్పమంటే చెప్పారు? ఎవరు చెప్పమంటే చెప్పారు? తండ్రి అయిన దేవుడు చెప్పమన్న మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కానీ ఈ రోజున చెప్పే మాటలు వారి మాటలు ఎలా ఉన్నాయనంటే వాళ్ళ అవసరాన్ని బట్టి మాట్లాడే విధంగా ఉన్నాయి. అవన్నీ వద్దులే కానండి. ఒక విషయం ఏంటనంటే ఇక్కడ చెబుతున్న సందర్భం చూడండి. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. ఎవరు చెబుతున్నారు ఈ మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇదిగో నువ్వు ఈ మాట చెప్పు అని అంటేనే యేసుక్రీస్తు ప్రభువారు అది చెప్పి ఉన్నారు. తర్వాత చెబుతున్న విషయం, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవం అని నేను ఎరుగుదును. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అని అంటే నిత్య జీవం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడుండాలని దేవుడు కోరుకున్నారంటే నిత్య జీవంలో ఉండాలని ఆయన కోరుకొని ఉన్నారు. గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. తండ్రి ఎలాగైతే ఇదిగో ఈ మాటలు చెప్పమని చెప్పారో అవే చెబుతున్నారు. ఇక రెండు విషయాలు ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏ విషయం అయితే యేసుక్రీస్తు ప్రభువారిని చెప్పమన్నారో ఆ విషయమే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తర్వాత దేవుని ఆజ్ఞ ఏది అని అంటే దేవుని ఆజ్ఞ పాటిస్తే ఆ ఆజ్ఞ ప్రకారంగా నడిస్తే ఎక్కడ చేరతారంట? నిత్య జీవం చేరతారని చెప్పారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఎన్ని మాటలు నేర్చుకున్నాం? రెండు విషయాలు తెలుసుకున్నాం. ఏంటయ్యి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు. ఎవరు చెప్పిన మాటలు అవి? ఎవరు చెప్పమంటే చెప్పారు? తండ్రి చెప్పమంటే చెప్పారు. తర్వాత దేవుని ఆజ్ఞ ఎలాంటిదంట? ఎలాంటిది? నిత్య జీవం. దేవుని ఆజ్ఞ ఎలాంటిది? నిత్య జీవం. అంటే నిత్యము కూడా జీవించి ఉండడం. నిత్యము కూడా నువ్వు బ్రతికి ఉండాలి, నిత్యం నువ్వు జీవించాలనే దేవుడు కోరుకున్న విషయం దేవుని ఆజ్ఞ. నువ్వు ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఇలా ఇప్పుడు ఈ రెండు విషయాలు కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. ఒకటి, తండ్రి అయిన దేవుడు చెప్పమంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తర్వాత ఆయన ఆజ్ఞ ఏది అని అంటే నిత్య జీవం. ఇలా ఈ విషయాలు ఎక్కువగా మనం చెప్పినా కానీ మనస్సులో మర్చిపోతారు. కానీ అది నా ఇష్ట ప్రకారంగా చెప్పట్లా, అది వారిష్టం, చెప్పేవారి ఇష్టం. వారు ఎంతసేపు చెబుతారో ఎంత అనేది అది వారిష్టం. అర్థమైందండి? కానీ ఒక వ్యక్తికి ఒక మాట అనేది వారి హృదయంలోనే ఉండిపోవాలి. చెప్పిన మాట వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళ హృదయంలో ఉండాలి. ఈ విషయం చెప్పారా అని వాళ్ళ హృదయంలో ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఆయన ఆజ్ఞ ఏది అని అంటే నిత్య జీవం.
యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు పంపించారంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఎక్కడే చేరతారని చెప్పారనంటే నిత్య జీవం చేరతారనే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏది అని అంటే ప్రతి ఒక్కరూ నిత్యము కూడా జీవించి ఉండాలనే దేవుడు కోరుకొని ఉన్నారు. ఇదిగో ఈ విషయాలు చెప్పు అంటేనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాలు చెప్పారు. తండ్రికి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేను ఇది చెప్పను ఇది చెయ్యను అని అనలేదు. ఈ లోకంలో ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో హింసలు ఇవన్నీ ఉన్నా గానీ ఉంటాయని తెలిసినా గానీ తండ్రి ఆజ్ఞ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారో యేసుక్రీస్తు ప్రభువారు అంతగా ప్రేమించి మన కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మనను రక్షించడానికి, మనల్ని పరలోకం చేర్చడానికి మన నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎవరు పంపించారంటే తండ్రిన దేవుడు పంపించారు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు అని, పరలోకం చేరాలి, నువ్వు నిత్యం కూడా జీవించి ఉండాలనే చెప్పారు. ఎందుకనంటే దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి ఇదిగో నువ్వు వెళ్ళి మన పిల్లలకు ఈ విషయం చెప్పు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ విషయాలు చెప్పి ఉన్నారు. అందుకనే చెబుతున్నారు, తండ్రి చెప్పిన మాట చెప్పమన్న మాటే నేను చెప్పాను. ఇదిగో ఆయన ఆజ్ఞ ఏది అని అంటే నిత్య జీవం అని చెబుతున్నాను. అందుకని నువ్వు ఈ లోకంలో ఆనందంగా ఉండాలి, లోకం విడిచినప్పుడు పరలోకంలో ఉండాలి, నిత్యం నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.